చెప్పింది చెప్పినట్టుగా చేయడం లోకేష్ గారి బ్రాండ్ సార్. మాట తప్పడం వైసీపీ బ్రాండ్ సార్. అన్న నమస్తే, మీ పేరు? ఫణీంద్ర సార్. ఏం చేస్తారు? నేను మార్బుల్ వర్క్ చేస్తాను సార్. ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడ? మహానాడు రోడ్ నెంబర్ 6 సార్ మాది. మంగళగిరి నియోజకవర్గం మహానాడు రోడ్ నెంబర్ 6లో ఉంటాను సార్ మేము. ఎప్పటి నుంచి ఉంటున్నారు నా మహానాడులో? గత 36 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాం సార్ మేము. అంటే మరి 36 సంవత్సరాల్లో మీకు ఇంటి పట్టాలు లేకుండా ఉండటం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ చేశారు అసలు? ఈ 36 ఏళ్ళుగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇల్లు తీసేస్తారని చాలా భయపడ్డాను సార్ మేము. చాలా భయపడ్డాం. పైగా మాకు వరద సమస్య ఒకటి ఉండేది సార్. ఈ రెండింటికి చాలా భయపడేవాళ్ళం సార్ మేము. ఇన్నేళ్ల తర్వాత మాకు రిటర్నింగ్ వాళ్ళు ఒకటి కడుతున్నారు, మాకు ఇంటి పట్టా వచ్చింది సార్. మా సమస్యలన్నీ ఆల్మోస్ట్ తీరిపోయినట్టే సార్. చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ లోకేష్ గారు ఏదైతే మీకు ఇళ్ళ పట్టా ఇస్తున్నారో అది గతంలో మీ ఇక్కడ ఆర్కే గారే ఇచ్చారు, కానీ లోకేష్ గారు ఇస్తే ఇంత హవా చేసుకుంటున్నారు దేనికని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పోయిన ప్రభుత్వంలో 100 రోజులకే పట్టా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు సార్. మేము చాలా గుడ్డిగా నమ్మేశాను సార్. గుడ్డిగా నమ్మి ఓట్లేసి గెలిపించాను సార్. ఓట్లేసి గెలిపించిన దానికి మేము అనుభవించాను సార్. అందుకే ఈసారి మేము మార్పు చెంది ఈ యువనాయకుడిని మేము ఎన్నుకోవడం జరిగింది. తద్వారా మాకు పట్టా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే ఏంటన్న అసలు లోకేష్ గారు ఇళ్ళ పట్టా అంటే పేదవాడి కళ, సొంత ఇంటి కళ పేదవాడికి, అసలు ఈ పట్టా ఎలా ఉపయోగపడుతుంది అసలు మీకు? ఈ పట్టా అత్యవసర సమయాల్లో మాకు కాస్త బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి, వైద్య సహాయం అప్పుడు కానీ, పిల్లల చదువులప్పుడు కానీ ఈ తనఖా పెట్టుకోవడానికి కాస్త మేము అప్పులు ఎక్కడ బయట చేసుకోకుండా మాకు మంచిగా ఉపయోగపడుద్దని మేము అనుకుంటున్నాం సార్. అంటే ఫైనల్గా అసలు ఈ ప్రభుత్వం గురించి మీ ఒపీనియన్ ఏంటన్న అసలు? 10 of 10 సార్. నో కామెంట్స్. 10 of 10. ఎందుకని అంటే ఆ విధంగా పనిచేస్తున్నారు లోకేష్ గారి టీం? అసలు చాలా బాగా పనిచేస్తారు. మునుపు మా ఏరియాలో గంజాయి మాట బాగా వినిపించేస్తారు. అసలు ఈ గత 2 ఏళ్లలో మేము ఆ మాట వినలేదు సార్. అసలు ఆ మాట కానీ అలాంటి వ్యక్తులు కానీ మాకు తారసపడలేదు సార్. మా ప్రాంతంలో చాలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం, దర్జాగా బతుకుతున్నాను సార్. చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాను సార్. అంటే ఇక్కడ ఏదైతే మీ మహానాడు ఏరియాలో లోకేష్ గారు వచ్చినప్పుడు మీకు హామీలు కూడా ఇచ్చుంటారు, నేను ఇళ్ళ పట్టా ఇస్తాను, లేక మీకు సొంత ఇంటికలు నెరవేరుస్తాను, ఇక్కడ రిటర్న్ వాళ్ళు కల్పిస్తానని చెప్పి ఏదైతే చెప్పారో మీరు అంటే అలా చేస్తారని చెప్పి అనుకున్నారు? మీరు ఎంత త్వరగా చేస్తాడు లోకేష్ చెప్పినట్లుగా అనుకున్నారు? మేమైతే అనుకోలేదు సార్. అసలు మాకు ఇచ్చిన ఎన్నికల హామీలో రిటర్నింగ్ వాళ్ళు అనేది లేదు సార్. అది అసలు లేదు. కానీ ఆ లాస్ట్ టైం వచ్చిన వరదలను చూసి అతను సొంతంగా చూసి అప్పటికప్పుడు మాకు దాన్ని శాంక్షన్ చేయడం, ఒక పక్క నుంచి పూర్తి చేసుకొని వచ్చేయడం, ఒక 6 నెలల్లోనే ఏడాదిలో మాకు అది రెడీ కూడా అయిపోతుంది సార్. చాలా ఇదిగా ఉంది. అసలు మేము ఊహించలా ఇంత తొందరగా మాకు అయిద్దని. ఇన్నేళ్ల నుంచి మేము ఎదురు చూసిన దానికి చాలా ఆనందంగా ఉంది సార్. రియల్ స్టార్కి చాలా తేడా ఉంటుంది కదా. గత ఎమ్మెల్యే ఆర్కే గారి గురించి కానీ ఇటు లోకేష్ గారి గురించి అసలు మీ ఇద్దరి మధ్య తేడా ఏం చెప్తారు అసలు? అతను మేము చేస్తాడని ఫస్ట్ బాగా నమ్మాను సార్. కానీ మాకు అతను ఎక్కిన 3 నెలల్లోనే మాకు అర్థమైపోయింది. హామీ ఇచ్చిన 5 ఏళ్లలో మాకు ఏనాడు కూడా కనిపించలేదు సార్. మా ప్రాంతంలో 100 రోజులకే పట్టా ఇస్తా అన్న నాయకుడు 5 సంవత్సరాల్లో మా ప్రాంతంలోనే మాకు కనిపించలేదు సార్. కానీ ఈ నాయకుడు మటుకు మాకు ఇస్తా అన్నారు. ఖచ్చితంగా మాట ప్రకారం 2 ఏళ్లలోనే ఇచ్చారు. మా తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందపడుతున్నారు సార్. చెప్పింది చెప్పినట్టుగా చేయడం లోకేష్ గారి బ్రాండ్ సార్. మాట తప్పడం వైసీపీ బ్రాండ్ సార్.